హాయ్ విను. ఇటీవల మనం ఒక మంచి వీడియో చేస్తే ఏంటంటే చిలకడ దుంపల అడల్ట్రేషన్, అదేవిధంగా పచ్చి బఠానీ అడల్ట్రేషన్ మీద మనం వీడియో చేస్తాం. అదేంటంటే సంబంధిత అధికారులు కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు కేఎంసీ వాళ్ళు, అదేవిధంగా ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాకినాడలో అనేక మార్కెట్స్లో రైడ్ చేసి ఈ యొక్క స్వీట్ పొటాటోస్ అదేవిధంగా బఠానీని సీజ్ చేయడం జరిగింది, కేసులు బుక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే మన వీడియోకి చాలా కామెంట్స్ వచ్చినాయి, అసలు ఈ అడల్ట్రేషన్ ఎలా జరుగుతుంది ఒకసారి చూపించగలరా అని. దీనికోసం నేనేం చేస్తే కాకినాడ నుంచి అన్ని మార్కెట్లు తిరిగి అడల్ట్రేటెడ్ స్వీట్ పొటాటో ఎక్కడైనా ఉందా తీసుకుందామని. ఎందుకంటే ఒరిజినల్ నా దగ్గర కొన్ని ఉంచాను, అడల్ట్రేటెడ్ అంటే అది టెస్ట్ చేసి చూపిందా తిరిగాను, ఎక్కడా దొరకలేదు. సో అదే విధంగా బఠానీ కూడా వెతికాను. గ్రీన్ కలర్లో ఉండే బఠానీ ప్యాకెట్స్ అన్ని ఈ కలర్లోకి వచ్చినాయి. సో ఇదేంటంటే ఒక పాజిటివ్ సైన్. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏంటంటే ఒక మార్పు మొదలైంది. ఒకటి గుర్తించండి, బఠానీ పచ్చి బఠానీ అని మన కాన్సెప్ట్లో ఏంటంటే పచ్చ కలర్లో ఉండి ఫ్రెష్ బఠానీ కాదండి. అసలు ఒరిజినల్గా వీళ్ళు చేసే బఠానీ ఈ కలర్లోనే ఒరిజినల్గా ఉంటుంది. దీన్ని కలర్ వేయకుండా ఉంటే బఠానీ అనమాట. ఇది కలర్ లేని బఠానీ. సో బఠానీ అంటే ఇలాగే ఉంటుంది, చూసారా? పచ్చి బఠానీ అంటే ఈ కలర్లోనే ఉంటుంది, అంటే డ్రై లేని బఠానీ అని మీనింగ్ అనమాట. అంతే తప్ప దీనికి పచ్చ కలర్ వేసేసి కవర్లో పెట్టి అమ్మితే సూపర్ ఫ్రెష్ అనుకుంటా చాలా డేంజరస్ అండి. ఎందుకంటే డేంజరస్ కలర్స్ వేస్తున్నారు. లేదా బఠానీ అంటే సో ఇలా బఠానీ దొరుకుతుంది. సో ఈ బఠానీ ఉలిస్తే ఏమవుతుందో చూడండి. ఇది నేచురల్గా గ్రీన్గా ఉండే బఠానీ. సో ఇది పచ్చి బఠానీ, పచ్చ కలర్లో ఉండేది. అంటే నేచురల్గానే ఇలాగే వస్తుంది, ఇది నేచురల్గా ఇలాగే వస్తుంది. సో ఈ రెండు టైప్స్ ఉంటాయి మార్కెట్లో. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇది ఒరిజినల్ వలసినవి, లేకపోతే ఇలాగ అమ్ముతారు. ఇది కాస్ట్ ఎక్కువ, మనకి 10 రూపాయలకి చాలు కదా. మనం ఏం చేస్తాం, సులువుగా వెళ్ళి ఈజీగా ఈ కలర్ వేసిన ఈ ప్రోడక్ట్ని మనం కొని పచ్చి బఠానీ అని చెప్పి ఇంటికి తీసుకొని తింటా. దీంట్లో చాలా కలర్ ఉంది, ఇది చాలా డేంజరస్. దయచేసి ఇది కొనొద్దు. ఎందుకంటే కంటికి అట్రాక్షను, మానసికంగా మనకి ఏంటంటే గ్రీన్ కలర్లో ఉండాలి బఠానీ అని ఫిక్స్ అవ్వని చూసారా. దానివల్ల ఏంటంటే దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి దీనికి కలర్ ఉంటేనే కొను. ఇప్పుడు మార్కెట్లో ఏమితే మీరు కొనరు, నాకు తెలుసు. దీనికి కలర్ పచ్చి బఠానీ కాదు, పచ్చ కలర్లో లేవు, ఫ్రెష్గా లేవు. ఇప్పుడు కాకినాడ మార్కెట్లో ఇయ్య లభ్యం అండి, ఈ కొనరు. ఎందుకంటే కలర్ వేరేగా ఉంది, ఇది వేరే ఒక ఐటమ్ అని మనం ఫిక్స్ అవుతాం. కానీ ఒరిజినల్గా ఇలాగే ఉంటుంది. మీకు ఒరిజినల్ గ్రీన్ కావాలనుకోండి, సో ఇది ఫ్రోజన్ దొరుకుతుంది. లేకపోతే మనం ఇలాగా మటర్ కొని అయినా తీసుకొని వలుచుకోవచ్చు. సో మన దగ్గర చాయిస్. ఇక్కడ ఏంటంటే కలర్ మనమే వేయిస్తున్నాం. సో న్యాచురల్, ఇది కూడా న్యాచురల్. దీన్ని ఆర్టిఫిషియల్గా మనమే తయారు చేయిస్తున్నాం. ఏంటంటే దీన్ని కలర్ వేయించి ఆ షాపు వాళ్ళతోనో రైతు వాళ్ళతో వేయించుకొని మనం తింటున్నాం. మనకి హెల్త్కి చాలా డేంజర్ అండి, క్యాన్సర్ కారకం, అనేక రోగాలు వస్తాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ కలర్స్ మంచి ఫుడ్ గ్రేడ్ కలర్స్ కాదు వాళ్ళు వేసేది. దయచేసి ఇది కొనకండి. మీ పిల్లల ఆరోగ్యం, మీ ఆరోగ్యం కూడా కాపాడుకోండి. ప్రస్తుతం ఏంటంటే మార్కెట్లో ఇలాంటి బఠానీ ప్లస్ సేఫ్ అయిన చిలకడ దుంపలు వితౌట్ కలర్ లభ్యం, అదే కొనండి. హ్యాపీ లివింగ్.